సో 2024 ఐఐటి వాళ్ళ కోసం అడ్వాన్స్లో 2024లో వచ్చిన క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఆన్ ద ఇంటర్వెల్ 0, ఇన్ఫినిటివ్ such that f of 1 is equal to 2 and limit t tends to x, t power 10 f of x minus x power 10 f of t by t power 9 minus x power 9 is equal to 1 for each x greater than 0. Then for all x greater than 0 f of x is equal to ఆన్సర్. ఇలా వచ్చింది 2024 ఐఐటి వాళ్ళ కోసం అడ్వాన్స్లో అడిగిన క్వశ్చన్. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీనికి t టెన్స్ టు ఎక్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం x టెన్స్ టు 0 h టెన్స్ టు 0 అనుకుంటాం. ఇక్కడ t టెన్స్ టు ఎక్స్ మనము t ప్లేస్లో x అప్లై చేస్తే x పవర్ 10 f ఆఫ్ x మైనస్ x పవర్ 10 t ప్లేస్లో x బై x పవర్ 9 మైనస్ x పవర్ 9. సో డినామినేటర్ x పవర్ 9 మైనస్ x పవర్ 9, సో 0. f ఆఫ్ x x పవర్ 10 x పవర్ 10, సో 0 బై 0 అంటే అన్డిటర్మినెంట్ ఫామ్. ఇలా ఉన్నప్పుడు మనం ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేయొచ్చు. మనం యూజ్ చేయాల్సింది ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేస్తే మనకు మ్యాక్సిమం ఆన్సర్ వస్తుంది. రైట్, ఫస్ట్ ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేద్దాం. సో టీ పవర్ 10 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ 10 ఎఫ్ ఆఫ్ టీ బై టీ పవర్ 9 మైనస్ ఎక్స్ పవర్ 9. సో డినామినేటర్ని న్యూమినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేద్దాం. సో విత్ రెస్పెక్ట్ టు టీ, ఇక టీ టెన్స్ టు ఎక్స్ కాబట్టి సో టీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, సో టీ పవర్ 10, సో 10 ఇంటూ టీ పవర్ 10 మైనస్ 1 9. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఎక్స్ పవర్ 10 యాజ్ ఇట్ ఈజ్గా మెన్షన్ చేస్తున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు టీ కదా, సో ఎఫ్ డాష్ టీ. రైట్, బై టీ పవర్ 9 ఇంటూ టీ పవర్ 9 మైనస్ 1 8, ఎక్స్ పవర్ 9 ఎక్స్ డిఫరెన్షియేషన్, సో కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. రైట్, మనకు కావాల్సింది విత్ రెస్పెక్ట్ టు టీ, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి మనం టీని మాత్రమే డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ డాష్ టీ, టీ పవర్ 10 అంటే 10 ఇంటూ టీ పవర్ 9, టీ పవర్ 9 ఇంటూ టీ పవర్ 8, సో రిమైనింగ్ 0. సో లిమిట్ t టెన్స్ టు ఎక్స్ ఇప్పుడు అప్లై చేద్దాం మనం. దేర్ ఫార్ లిమిట్ t టెన్స్ టు ఎక్స్ 10 ఇంటూ టీ పవర్ 9 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ 10 ఎఫ్ డాష్ టీ బై 9 ఇంటూ ఎక్స్ పవర్ 8. రైట్, టీ టెన్స్ టు ఎక్స్ కదా, టీ ప్లేస్లో ఎక్స్ మెన్షన్ చేద్దాం. దేర్ ఫార్ 10 ఎక్స్ పవర్ 9 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ 10 ఎఫ్ డాష్ టీ ప్లేస్లో ఎక్స్ బై 9 ఎక్స్ పవర్ 8. రైట్, టోటల్గా ఎక్స్ 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 అంటే కన్వర్ట్ ఇంటూ ఎక్స్లో కన్వర్ట్ అయిపోయింది. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ 10 ఎక్స్ పవర్ 9 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ 10 ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ పవర్ 8. ఇందులో ఎక్స్ పవర్ 9 ఉంది, ఎక్స్ పవర్ 10 ఉంది. మనం ఎక్స్ పవర్ 8 కామన్ తీసినాం అనుకోండి, ఎక్స్ పవర్ 8 కామన్ 10 ఇంటూ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ 8 కామన్ కదా, ఎక్స్ స్క్వేర్. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 ఎక్స్ పవర్ 8. So x power 8 into x power 9, x power 8 into x square, x power 10.
సో x power 8 cancel. Right. So remaining 10x f of x minus x square f dash x is equal to 9. Let ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకోవాల్సింది let y is equal to f of x. f dash x అంటే సో dy by dx ఇవి యూజ్ చేద్దాం. therefore 10x f of x అంటే y మైనస్ x స్క్వేర్ f dash x dy by dx is equal to 9. సో ఫస్ట్ dy by dx ఫస్ట్ రాసుకుంటే dy by dx ప్లస్ 10xy is equal to 9. రైట్. మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో లీనియర్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి మనకు యూజ్ అయ్యే మెథడ్, ఆ మెథడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఫస్ట్ ఫామ్ రెడీ చేద్దాం. దేర్ ఫోర్ ఇందులో మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసినాం అనుకోండి, డివై బై డిఎక్స్ మైనస్ కూడా కామన్ తీస్తున్నాం కాబట్టి మైనస్ 10xy బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్. అంటే దీని అర్థం ఏంటంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ని డివిజబుల్ చేస్తున్నాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ డివిజబుల్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో 10 ప్లస్ ఇంటూ మైనస్ 10xy బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 బై మైనస్ ఎక్స్ స్క్వేర్. రైట్. డివై బై డిఎక్స్ మైనస్ సింగిల్ ఎక్స్ క్యాన్సిల్ 10 బై ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్. ఇది మనకి లీనియర్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఈ మెథడ్లో ఉన్నప్పుడు మనం ఇంటిగ్రల్ ఫ్యాక్టోరియల్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx జనరల్ ఈక్వేషన్ y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టోరియల్ dx. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ మెథడ్కి మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 బై ఎక్స్, q ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్. ఇందులోకి అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. రైట్. నెక్స్ట్ సో మనం ఫస్ట్ డివై బై డిఎక్స్ కదా, ఫస్ట్ ఐఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ పవర్ సో ఫస్ట్ పీకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. సో p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 బై ఎక్స్, q ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్. p ఈజ్ ఈక్వల్ టు p మైనస్ 10 బై ఎక్స్, q ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్. రైట్. ఇంటిగ్రల్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ p dx ఫార్ములా. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ p మీన్స్ మైనస్ 10 బై ఎక్స్ dx. దేర్ ఫోర్ ఈ పవర్ మైనస్ 10 1 బై ఎక్స్ dx. సో 1 బై ఎక్స్ dx ఇంటిగ్రేషన్ లాగ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ 10 లాగ్ ఎక్స్. దేర్ ఫోర్ ఈ పవర్ లాగ్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 10. ఇక్కడ ఏమీ లేదు అంటే బేసి, అంటే ఆన్సర్ ఎక్స్ పవర్ మైనస్ 10. దేర్ ఫోర్ 1 బై ఎక్స్ పవర్ 10 అంటే ఐఎఫ్ ఇంటిగ్రల్ ఫ్యాక్టోరియల్ ఐఎఫ్. సో మనకు వచ్చిన ఆన్సర్ 1 బై ఎక్స్ పవర్ 10. 1 బై ఎక్స్ పవర్ 10. రైట్. ఇక నెక్స్ట్ క్యూ మనకు మెన్షన్ చేయాలి కదా, మనకు క్యూ కావాలి. ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్. ఇది మనకు ఐడియా ఉండాలి. సో జనరల్ ఈక్వేషన్ y ఇంటిగ్రల్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఐఎఫ్. డైరెక్ట్ మెన్షన్ చేస్తున్న y ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐఎఫ్ 1 బై ఎక్స్ పవర్ 10 సో dx. రైట్. సో y బై ఎక్స్ పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9. ప్రొడక్ట్లో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం.
x పవర్ 2x పవర్ 10 x పవర్ 12 dx. రైట్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ సైడ్ చేస్తున్న ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ -12 dx అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ n ఫార్ములా ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి n ప్లస్ 1. రైట్, సో -12 ఎక్స్ పవర్ -12 ప్లస్ 1 సారీ ఎక్స్ పవర్ -12 ప్లస్ 1 బై -12 ప్లస్ 1 అంటే x పవర్ -11 బై -11. దేర్ ఫోర్ -1 బై 11 ఇంటూ x పవర్ 11. సో ఆన్సర్, సో x పవర్ -12 ఇంటిగ్రేషన్ -1 బై 11 ఇంటూ x పవర్ 11. రైట్, దేర్ ఫోర్ y బై x పవర్ 10 -9. సో ఆన్సర్ -1 బై 11 ఇంటూ x పవర్ 11 ప్లస్ c. Right, minus into minus plus y by x power 10 is equal to 9 by 11 x power 11 plus c. Right, ఈ 10ని క్రాస్ మల్టిప్లై చేసినాం అనుకోండి, x పవర్ 10 ఇంటూ 9 by 11 ఇంటూ x పవర్ 11 ప్లస్ c. y ఈజ్ ఈక్వల్ టు x పవర్ 10 x పవర్ 11. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుందో చూసుకోండి. ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 11 ఉన్నాయి, అంటే రిమైనింగ్ 9 11x ప్లస్ c ఇంటూ ఎక్స్ పవర్ 10. సో y ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం ఇందాక అజ్యూమ్ చేసుకున్నాం f ఆఫ్ x 9 బై 11x ప్లస్ c ఎక్స్ పవర్ 10. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. రైట్, ఇది జనరల్. మనం ఇప్పుడు సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన కండిషన్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని మనకి ఇచ్చేసాడు. అంటే ఎక్స్ ప్లేస్లో 1 అప్లై చేద్దాం. 1 అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అప్లై చేస్తే మనకు సి వాల్యూ వస్తుంది. ఆ సి వాల్యూని ఈక్వేషన్ 1లో అప్లై చేస్తే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. దేర్ ఫోర్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 9 బై 11 into 1 plus c 1 power 10. f of 1 is equal to answer 2 9 by 11. So c 2 minus 9 by 11 is equal to c. 22 minus 9 by 11 is equal to c. Therefore c is equal to 22 minus 9 13 by 11. Right, 13 by 11. ఈ 13 by 11 ని మనము సి ప్లేస్లో అప్లై చేస్తే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 బై 11x ప్లస్ సి వాల్యూ 13 బై 11 ఎక్స్ పవర్ 10. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 బై 11x ప్లస్ 13 బై 11 ఎక్స్ పవర్ 10. రైట్, మనకు కావాల్సిన ఆన్సర్ సెకండ్ ఆన్సర్. రైట్, ఇది మనకు అడ్వాన్స్లో వచ్చింది లేటెస్ట్గా. రైట్, నెక్స్ట్ కంటిన్యూషన్ ఇలాగే వస్తుంటాయి.